దానికి నాకు ఏమి భయం లేదు. కానీ హిందూ వ్యతిరేక ఎజెండా తోటి ఆయన క్రిస్మస్ రోజున హిందువుల మీద పండుగలు చేయొద్దని ఆంక్షలు పెట్టేటట్టు రాముల మీద అసభ్యకరమైనటువంటి పదాలు వాడుతూ ఏదైతే మన పవిత్రమైనటువంటి అక్కడ పూజా స్థలాన్ని అపవిత్రం చేసి ఆయన మన మీద మన హక్కులను కాలరాసిండో, ఆయన క్షమించరని నేరం చేసిండో, అటువంటి వాడిని క్షమిస్తే మనకు అయ్యప్ప మనని క్షమించాం. ఓపెన్ చెప్తున్నా నేను. మనకి ఇవాళ ఏసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చిపోతున్నాం. కేసు రిజిస్టర్ కావాలా, క్రిమినల్ కేసు రిజిస్టర్ కావాలి. నెంబర్ 1. నెంబర్ 2 డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలా. తర్వాత మన మీద కేసు అయింది. ఇతరమైన దేవాలయంలో మేము దేవాలయానికి చెప్పులు వేసుకొని వచ్చి మా అయ్యప్ప స్వామి దగ్గరికి చెప్పులు వేసుకొని వచ్చి నువ్వు అపవిత్రం చేస్తా అంటే మేము చూసుకుంటూ ఊరుకోవాలనా? మేము అయ్యప్ప స్వామి భక్తులం, చూస్తూ ఊరుకోం. కాబట్టి మా అయ్యప్పల మీద పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అక్రమ కేసులు, కేవలం మీ యొక్క ఇగో కోసం, పోలీసులు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం అయ్యప్ప స్వాముల మీద కేసులు పెట్టారు కదా. మేము బేషరతుగా రేపు ఉదయం వరకు ఈ కేసులను విత్డ్రా చేసుకోవాలా, ఎస్ఐ మీద కేసు బుక్ చేయాలా. లేదంటే విశ్వ హిందూ పరిషత్ రేపు మీరు తీసుకోబోయేటువంటి చర్యల మీద మేము వేచి చూస్తాము. ఇక్కడటువంటి స్థానికమైనటువంటి గురుస్వాముల అభిప్రాయానికి, స్థానికంగా అధికారులు మీ అందరి మీద ఉన్నటువంటి గౌరవం కోసము ఈ రోజున మేము కంప్లైంట్ ఇచ్చే